మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు, నా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు జరగబోయే ఎలక్షన్ రాష్ట్రంలో మన హక్కులు మనం కోల్పోయాము. మన హక్కులు మనం సంపాదించడానికి తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే మనకు సర్వస్వం దక్కుతుంది. లేకపోతే మన ఇండ్లు కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి రాసిచ్చే రోజులు వచ్చేస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పాలన, వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు, వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలు, వాళ్ళు చేస్తున్న సారాయి దందాలు, వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇస్తే కూడా ముఖ్యమంత్రి ఏమంటాడంటే, ఏమన్నా చేసుకోండి, నేను నా తాడేపల్లి ప్యాలెస్ వదిలి రాను, నాకు వేరే విషయాలు అవసరం లేదు, ఎవరి గురించి నేను పట్టించుకోను, నాకు నా పర్సంటేజ్ పంపించేయండి, మీరు ఏమన్నా చేసుకోండి. ఇటువంటి మనిషి మనకు అవసరమా? రాష్ట్ర సచివాలయం అంటే గుండె లాంటిది. గుండెకే తాకట్టు పెట్టిన మనిషి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ విసిగిపోయారు. మీకు సూటిగా ఒక మాట అడుగుతాను. మదనపల్లి జిల్లా వచ్చి మన హక్కు, మదనపల్లి జిల్లా మనకు వచ్చిందా అని అడుగుతున్నాను. మీరు ఇంతమంది పిల్లలు ఉన్నారు చూడండి. మా ఆటో యూనియన్ వాళ్ళు వచ్చారు, అందరూ 30-35 ఏళ్ళు లోపలనే ఉన్నారు. ఒక రోజంతా ఆటో తిప్పితే వాళ్ళకు 500 రూపాయలు కూడా మిగలడం లేదు. 300-400 మిగులుతా ఉంది. ఆ 300తో కాపురం ఎట్లా జరుగుతుంది, ఇల్లు ఎట్లా జరుగుతుంది, వాళ్ళు తీసుకున్న అప్పులు ఎట్లా కడతారు? ఎవరా దీనికి కారణం? దీనికి మనకు జిల్లా రాకపోవడానికి కారణం పెద్దిరెడ్డి గారి కుటుంబం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లి జిల్లా రాకూడదని అనుకున్నారు. మిథున్ రెడ్డి గారు జిల్లా పోతే పోని, మా నాన్నగారికి 3 మంత్రి పదవులు వస్తే చాలు, మీ జిల్లా మదనపల్లి ఆడన గంగలో కొట్టుకుని పోలే, నాకు అవసరం లేదన్నారు. ఇంకా పక్కనున్న ఎవరైతే ద్వారకనాథ్ రెడ్డి గారు కానీ, అదే విధంగా మదనపల్లి ఎమ్మెల్యే కానీ ఏమి చేసింది మదనపల్లికి ఏమి లేదు. ఇంకా ఇది చూసుకొని ఈ కార్యక్రమం సాగదు. మనకు కొత్త ప్యాకేజ్ తెస్తామని చెప్పి ఇప్పుడున్న ఎమ్మెల్యే పక్క తోసేసి ఇంకొక ఎమ్మెల్యే పట్టుకున్నారు, ఎవరు క్యాండిడేట్ పట్టినారు. ఆ క్యాండిడేట్ పరిస్థితి పాపం ఆయన ఏం చెప్పలేకున్నాడు. అని పరిస్థితి ఆయనకి ఆయన భూములు రాసుకునేసినారు. ఆయన ఎంత అరాచకం చెప్పండి. ఇప్పుడు నిన్నలే మొన్న నేను పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కలిశాను. ఆయన ఒక ఎన్డీఏ కన్వీనర్ గా దేశ ప్రధాని సమాన అంత పెద్ద పదవిలో పనిచేసిన మనిషి ఎంత హుందాతనంగా, నేను పోతానే, ఏం షాజాన్ ఎట్లా చేస్తాం మా ఎలక్షన్, భద్రం అందరు కలుపుకొని పో, మా కార్యకర్తలు నిరాశగా ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించుకొని నా దగ్గర మీరు రావాలా అని చెప్పి మాట ఇచ్చి పెద్దరికంగా నా పైన బాధ్యత పెట్టారు. నేను మీ ద్వారా ఆ నమ్మకం ఆయనకి చెప్పాను. లేదన్నా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరితో విసిగిపోయారు. ఈ రోజు ఫస్ట్ నీకు అత్యధిక మెజారిటీ మదనపల్లి నుంచి మీకు ఇస్తారు. మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు మీకు మదనపల్లి ఎమ్మెల్యేగా గెలిపించి నీకు బహుమతిగా ఇస్తారు. వాళ్ళ మాట ఒకటే. మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు 2 మాటలు ఎప్పుడు మాట్లాడరు, నమ్ముతారు. ఏమి మోసం చేస్తే మోసపోతారు. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళ మొగాలు కూడా చూడరు వాళ్ళు. అటువంటి మంచి తత్వం కలిగిన వాళ్ళు మదనపల్లి ప్రజలు, మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా చెల్లెళ్ళు, అక్కలు అని చెప్పాను. నేను దయచేసి చెప్తున్నాను, మన పైన సామాజిక బాధ్యత ఉంది. ఈరోజు జిల్లా కానీ ఉండింటే ఇదే ఆటో వాళ్ళ విషయం నేను చెప్పాను మీకు. ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదించారు. దిక్కులేని ఉద్యోగాలు వచ్చేవి. జిల్లా ఏరియా అంతా అభివృద్ధి అయ్యేది. మనకు కావాల్సిన ఆఫీసులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, జిల్లా కలెక్టరేట్ ఇక్కడ వచ్చేది. కలెక్టరేట్ వస్తే ఎన్నో ఉద్యోగాలు వచ్చేది. ఎస్పీ ఆఫీస్ వస్తే ఎన్నో ఉద్యోగాలు వచ్చేది. డోమా ఆఫీస్ వస్తే ఎన్నో ఉద్యోగాలు వచ్చేది. అదే విధంగా ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్, జిల్లా ఆఫీస్ వస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. పంచాయతీరాజ్ ఆఫీస్ వస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఇట్లా డిపార్ట్మెంటల్ వైజ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో 50 నుంచి 100 ఉద్యోగాలు వస్తాయి. ఒకవేళ 15-12 డిపార్ట్మెంట్లు అంటే 2000 ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు ఈ ఉద్యోగాలు మనకు రాకుండా పోవడానికి కారణం ఎంపీ మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారి కుటుంబం.
నేను చెప్తున్నాను, ఇంకా వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ చాలా పని చేసేశారు, ఇంకా వాళ్ళకు సెలవు ఇచ్చే అవసరం ఉంది. ఇవ్వాలనా వద్దా? అందుకోసం మన నినాదం ఒకటే, మనకు ఇంకా వీళ్ళ పెత్తనాలు అవసరం లేదు. వీళ్ళు మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి ఏం మంచి చేయలేదు. నేను ఒక్క మాట మీకు బాగా చెప్తాను చూడండి. 2009, 2014 నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. 14 నాటికి ఎక్కడ మిగిలిన రోడ్లు, వేసే రోడ్లు ఎక్కడ లేవు, ఎక్కడ కాలువలు మిగలలేదు. 1వ వార్డు అన్డెవలప్డ్ ఏరియా, అది అంత మొత్తం డెవలప్ చేశాను. టౌన్ లో ఎక్కడ చూస్తే గుంతలు. 2009 నాటికి నేను ఎమ్మెల్యే అయిన నాటికి మా మహిళా అక్క చెల్లెలు వచ్చి ఇంటి ముందర గుంతలు తొగి పెడతారు. ఆ గుంతల్లో పోయి ఆడవాళ్ళు ఒక మంచి గుంతలో దిగి నీళ్లు పట్టుకోవాలి. ఆ రోజు పరిస్థితి. నేను ఎమ్మెల్యే అయిన రోజు వేసవి కాలం, ఎక్కడ చూస్తే తెల్లవారు 7 గంటలకు ఇళ్ల ముందర వీధుల్లో గుంతల్లో మా మహిళా అక్క చెల్లెళ్ళు పోయి నీళ్లు పట్టుకునేవాడు. నాకు కడుపు అట్లే కాలిపోయింది. 1,03,00,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఇస్తున్నారు మున్సిపాలిటీ నుంచి. రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా 1,03,00,000 రూపాయలు వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కి డబ్బులు అంత ఇవ్వలేదు. నేను చూసి నా పైన అవమానంగా పడ్డాను. తక్షణం నేను ఎమ్మెల్యే అయితేనే డీకేపల్లిలో 17 బోర్లు ఉంటే 17 బోర్లకు ఇంటర్లింక్ చేసేసింది. మొత్తం టౌన్ కి ఉన్న ఏరియాకి ఏబిసిడి కింద డైవర్ట్ చేసేసింది. ఆ ఏలో ఎంత పాపులేషన్ ఉంది, ఎంత ఈల్డ్ ఉంది, ఎంత వాటర్ అవసరం ఉంది, ఈ విధంగా ప్రపోర్షనేట్ కింద దానికి వాటర్ అంతా డివైడ్ చేసి దానికి కావాల్సినంత వాటర్ డెవలప్ చేసి అన్ని బోర్లు డ్రిల్ చేసి తక్షణం స్ట్రీమ్ లైన్ చేసి అదే 1,03,00,000 రూపాయల ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు తెచ్చాను తెలుసా? 3 లక్షల రూపాయలు తెచ్చాను. నా బాధ్యత ఏమి? నా అక్క చెల్లెళ్ళు తెల్లారు లేసి వాళ్ళ నీళ్ల కోసం ఆ గుంతలో దిగి నీళ్లు తీసుకుంటే నా అట్లా వాడు ఎమ్మెల్యే ఉంటే ఏమి, లేకపోతే ఏమి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.